ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే అర్చకులందరికీ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులు పనిచేస్తారు, వాళ్లకు 15,000 వచ్చేది, అది 25,000 రూపాయలు చేశాను. ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం 5,000 నుంచి 10,000 రూపాయలకు చేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం. ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే తమ్ముళ్ళు అందరూ కనపడ్డారు. ఏం తమ్ముళ్ళు ఫోన్లు ఎన్నున్నాయని అడిగా. మనిషికి ఒక ఫోన్ ఉంది. ఇంట్లో అందరికీ మనిషికి ఒకటి ఉందా, లేకుంటే నీ ఇంట్లో నీకే ఉందంటే కాదు మా ఇంట్లో అందరికీ ఉందనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయా లేదా? ఉన్నాయంటే పైకి చేతులు పైకి ఎత్తండి, చూపించండి మీ ఫోన్లన్నీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్లో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క పని కాదు, రెవెన్యూలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైతే రెవెన్యూ తరపున కొన్ని ఉన్నాయి మనకు, ఏదైతే అడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా దేవాలయాల్లో ఎక్కడైనా పూజకు పోవాలంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకుని నేరుగా దేవుడు దర్శనం చేసుకొని రావడం, రూములు బుక్ చేసుకోవాలంటే చేసుకోవడం అన్నీ పెడతాం. పురపాలకులు కానీ పంచాయతీలో కానీ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. దగ్గర 150 సేవలు, అల్టిమేట్గా అన్ని సర్వీసుల్ని నేను టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్లో పెట్టి ఎక్కడికక్కడ మీకు అన్నీ కూడా నేరుగా అందే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను 60 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీ కలెక్టర్ ఇప్పుడే చెప్పాడు 94-95% పూర్తయినాయని. ఎంతైనాయి? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 96%తో రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలలు కూడా అనంతపురం జిల్లానే వస్తూ ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను. అందరినీ నేను అడగాలి. అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు నేను ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత, ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని మీకు. ఈవెన్ కాలువ శ్రీనివాసులు నాకు చాలా దగ్గరైన
10 సార్లైనా అడుగుంటా మిమ్మల్ని అందరినీ. కాలువ శ్రీనివాసుల పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగా. కడాన నా సీటు నేను ఇచ్చుకోవడానికి కూడా అక్కడుండే ప్రజలను అడిగిన తర్వాత నేను గెలుస్తానని నమ్మకం వచ్చిన తర్వాత నా సీటు కూడా అనౌన్స్ చేశా. ఇప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. అన్ని సేవలు మీకు అందిస్తాం. నేను ఫోన్ చేసి మళ్ళా మిమ్మల్ని అడుగుతాను. మీరు మనస్సాక్షిగా చెప్పండి, తప్పులు చెప్పొద్దండి, రాజకీయాలతో చెప్పొద్దండి. మీరు రాజకీయంగా చెప్తే నేను పట్టుకోవడం కూడా నాకు అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడుతున్నావా రాజకీయం మాట్లాడుతున్నావు కూడా తేల్చేస్తుంది. కాబట్టి ఆ బాధ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు నాకు చెప్పండి. నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఈ అవకాశం లేదు. ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు గంటల్లోనే కోట్ల మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సుపరిపాలన ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ 48 గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా, అవకతవకలు ఉన్నాయా, ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తే 82,573 మందికి రైతన్నల దగ్గర నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 1,400 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన గవర్నమెంట్ 1,674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం. ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను. 90% సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆ రోజు ఇచ్చాను. దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ 90%తో అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మీ అందరికీ. అనంతపురం అంటే నాకు 10 ఎకరాలున్నా మీకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.